హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. అందులో నేను చెప్పాను కదా క్యాంపింగ్కి వెళ్తున్నాము అట్లా అని చెప్పి. సో ఫుడ్ అదంతా కూడా లాస్ట్ వీడియోలో ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంటి నుంచి. మా ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 1 hour పైన జర్నీ ఉన్నట్లుంది. సో వెళ్తా ఉన్నాము. బట్ మధ్యలో అయితే చాలాసార్లు అనుకున్నాము వెళ్ళేసరికి కొంచెం అన్నా లైటింగ్ ఉంటే బాగుండు అని చెప్పి. బట్ మీకు చూస్తేనే అర్థమైపోతా ఉంది కదా, ఆల్మోస్ట్ చీకటి పడిపోతూ ఉంది. వెళ్ళేసరికి కొంచెం చీకటి పడిపోయింది. ఇంకా కొన్ని టెంట్లు అవన్నీ తీసి బయట పెట్టేసరికి ఇంకా బాగా చీకటి పడిపోయింది. ఈ క్యాంపింగ్ వీడియోని అయితే మాత్రం నేను వీలైనంత రాగా ఉంచాలనుకుంటా ఉన్నాను. ఎక్కువ వాయిస్ ఓవర్ ఇచ్చేసి దాని ఫ్లేవర్ని చెడగొట్టాలని అయితే అనుకోవట్లేదు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. Hanshu, wait. Yagnani, stay away, please. Daddy wants Hey God, who wants to play cricket? అలాగే ఇంకో చోటు కూడా పెట్టాలి. ఇంకా అవసరం లేదనుకుంటున్నా. అంతే, మిగతా చూస్తే ఇంకా రెండు ఉన్నాయి కదా. ఏమో రే మరి చూద్దాం. డాడీ, you're almost there. Really? Yeah. You think so? Yeah. I think so. లేసిందిలే సత్తి, ఇప్పుడు కొంచెం హైట్ బాధపడ్డావుగా. వీళ్ళు ఆల్రెడీ దూరారు కూడానా? అంతే అంటావు. టెంట్ల పైన అయిపోయినాయి లక్ష్మి. ఇంకా అవి కొట్టాలి. బేబీ ఇంకా కొట్టాలా? ఓ, అంటే గాలి వస్తే ఎగిరిపోకుండా. ఓకే, బరువుగా ఏమైనా ఉంటే తెచ్చుకొని కొట్టాలి. హలో హాన్స్. ఓకే, ఓపెన్ ద జిప్. సో అలా అందరం క్యాంప్ సైట్కి రీచ్ అయిపోయేసరికి కొంచెం లేట్ అయిపోయింది. బట్ వచ్చిన వాళ్ళం వచ్చినట్టు ఎవరికొల్లం టెంట్ వేయటం అయితే స్టార్ట్ చేసాము. ఈ రోజు అయితే నిజంగా కొంచెం భయం వేసిందని చెప్పాలి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, లాస్ట్ టైం క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు మేము టెంట్ వేయాల్సిన పని రాలేదు. సో అందుకని చెప్పి టెంట్ తీసుకుని తీసుకోలేదు. బట్ ఈసారి తీసుకున్నాం కదా టెంట్, ఇదే ఫస్ట్ టైం అనమాట. దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి, ఏం చేయాలి ఏం తెలీదు. ఒక వీడియో కూడా చూసుకోలేదు. ఎందుకంటే ముందన్ని వీక్ డేస్ అయ్యేసరికి బాగానే కొంచెం వర్క్ ఎక్కువ ఉండి అసలు కనీసం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయామన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో చూద్దామని చెప్పి అమెజాన్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటే వీడియో ఏమో లోడ్ అవ్వట్లేదు. చాలా టెన్షన్ వచ్చేసింది అసలు దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలో ఏంటో అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్కరి టెంట్ ఒక్కోలా ఉంటుంది కదా. సో వేరే వాళ్ళ చూసి కూడా మనం ఫిక్స్ చేసుకోలేము. సో అసలు చేయగలమా లేదా, ఒకవేళ చేయలేకపోతే నైట్ ఎక్కడ పడుకోవాలి. ఆబ్వియస్లీ కొంచెం కారు ఉంది కాబట్టి అందులో పడుకోవచ్చు అని కొంచెం ధైర్యం ఉంది. బట్ స్టిల్ కొంచెం భయం అయితే ఉంటూనే ఉంది లోపల. సో మీలో కూడా ఎవరైనా ఇలానే ఫస్ట్ టైం క్యాంపింగ్కి వెళ్తూ ఉంటే మాత్రం టెంట్ ఒకసారి ముందే ఫిక్స్ చేసుకోవడానికి, ఇంట్లోనే ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటర్నెట్ అవన్నీ లేకపోతే ఇబ్బంది పడతారు. సో అలా అప్పుడే అందరివి టెంట్లు వేసుకోవటం అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ లోపు మంచిగా క్యాంప్ ఫైర్ కూడా వేశారు. చాలా బాగుంది వెదర్ అయితే మాత్రం. వెదర్ చాలా అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ అప్పుడు కొంచెం చలేసింది. బట్ ఈరోజు అయితే చలి కూడా లేదనమాట. అసలు ఆ వెదర్ కానీ, నేను ఆల్రెడీ చెప్పాను కదా స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు అనమాట. చాలా చీకటిగా ఉంటుంది. ఇంకా మనం క్యాంప్ ఫైర్ ఏమైనా వేసుకుంటే ఆ లైటింగ్ లేదా ఏమైనా చిన్న చిన్న లైట్స్ పెట్టుకుంటాం కదా, ఇంక ఇవే అనమాట. ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా ఎన్ని లైట్స్ పెట్టారో అక్కడ.
అక్కడ. అన్ని లైట్స్ పెట్టినా కూడా అదేమీ అంత బ్రైట్గా ఉండదు. సో కొంచెం వీలైనంత అంటే చీకట్లో ఉన్నట్టే ఉంటుంది. సో మనకు పక్కాగా ఆ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్గా వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో అలా అందరం కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇంకా ఫుడ్ తింటాం అది స్టార్ట్ చేసాము. నేను ఫుడ్ అయితే ఏం వీడియో తీయలేదు, అప్పటికే ఎందుకో బాగా అలసిపోయినట్టు అనిపించింది. అండ్ అందరం కూడా తినడం కూడా స్టార్ట్ చేస్తారు. సో అందుకే ఇంకా నేను అంటే ఫుడ్ మొత్తం ఏం తెచ్చారు ఏంటి అనేది అయితే నేను తీయలేదు. She still said yes. I dare you. I could not dare you. Means say అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ టైం నాకు తెలిసి 6 కూడా అయిందో లేదో బాగా లైటింగ్ అయితే వచ్చేసింది అనమాట. నైట్ మేమందరం కూడా టెంట్లోనే పడుకున్నాము. మెయిన్గా మేము ముగ్గురం అయితే మాత్రం. సతీష్ అయితే ముందు వరకు డౌట్గానే ఉన్నాడు, ఎందుకంటే తను ఇవన్నీ అంత బాగా ఏమి ఎంజాయ్ చేయడం అనమాట. నాకు బాగా నచ్చుతాయి. నాకైతే ఒక మాటలో చెప్పాలంటే ఏదో మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాయనమ్మ వాళ్ళ ఇంటికో వెళ్తాం చూసారా, అట్లా అనిపించింది అనమాట. కొంతమందికి నచ్చుతుంది నాకు తెలిసి. మేబీ ఎవరైతే బాగా టెన్షన్ తీసుకుంటా ఉంటారో, సో కొంచెం అట్లా ఒక బ్రేక్ వస్తే బాగుండు అనిపిస్తుంది చూసారా, అలాంటి వాళ్ళకైతే మాత్రం నాకు క్యాంపింగ్ పర్ఫెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మేమంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళాము. సో అలానే అనుకుంటాం, అంటే చాలా ఒక గ్రూప్తో వెళ్తేనే బాగుంటుందేమో అని చెప్పి. బట్ చాలా వరకు అక్కడ కపుల్స్ లేకపోతే సింగిల్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నాకు తెలిసి వాళ్ళందరూ కూడా ఆ లోన్లీ వాళ్ళకంటూ ఆ ఫ్రీ టైం ఉంటుంది చూసారా, దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారేమో అనుకుంటా ఉన్నాను. సో ఇందాక మా టెంట్లో కూడా చూసే ఉంటారు కదా, ఒక ఫ్యాన్ అయితే తెచ్చుకున్నాము. ఫ్యాన్ ఉంటే బెటరే అండి, మంచిగా నైట్ టైము టెంట్లో ఫ్యాన్ కూడా ఉంటే పైన అంటే గాలి వస్తుంది, పైన అంతా కూడా మంచిగా ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది, మంచిగా నిద్రపోవచ్చు. అంటే కొంచెం స్వెట్టింగ్ లాగో లేకపోతే ఏమైనా చిన్నవి దోమలు ఉన్నా కూడా అంత ఇబ్బంది పడకుండా మేనేజ్ చేయొచ్చు. పెళ్ళిపోయినట్టు పెళ్లి టవల్ కదా కదా, ఎందుకు అలానే అంటే కొత్త అప్పుడే టర్కీ టవల్ అంతే కదా. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాత్ అయితే చేయలేదు, ఈవినింగ్ చేద్దాంలే అనుకుంటున్నా. ఎంతవరకు వచ్చింది పొటాటో పీలింగ్? అవుతుంది, ఓ మరి అక్కడ ఆల్రెడీ వేసేస్తున్నారు. ఓహో అయిందని చేస్తున్నారు. ఓకే ఓకే. మామూలుగా అయితే రోజు అసలు ఎంత బిజీగా అయిపోతానో ఉంటుంది కదా, మాకు కూడా చాలా తెలియకుండానే అయిపోతుంది అనమాట. అసలు మార్నింగ్ ఎప్పుడు లేచామో కూడా తెలీదు. అంటిల్ 2 o'clock వరకు నాకు అసలు టైం కూడా తెలియదు చాలా వరకు అయితే మాత్రం. మార్నింగ్ లేస్తాము, ఆ తర్వాత హన్షన్ రెడీ చేస్తాము, హడావుడిగా వాడిని స్కూల్లో డ్రాప్ చేయటము, ఆ తర్వాత మాకేమైనా ప్రిపేర్ చేసుకుంటే చేసుకోవటము, లేకపోతే వర్క్లో లాగిన్ అయిపోవటము, ఇంకా అసలు టైం తెలియకుండా అయిపోతుంది అనమాట. మళ్ళీ 2 అప్పుడు కొంచెం పొట్టలో పేగులు అరుస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది టైం ఎంత అయింది అని చూసుకుంటే 2 అవుతుంది అనమాట. సరే వీక్ డేస్ ఇట్లా అయిపోతాయి కదా, వీకెండ్స్ అనుకుంటే వీకెండ్స్ అసలు 8 వరకు లేవటమే కష్టం. ఒకవేళ లేచినా కూడా బెడ్ దిగబుద్ధి కాదు. ఎప్పుడో 10కి లేచి కుదిరితే బ్రేక్ఫాస్ట్ తింటాము. సో అది కూడా అంతే, పెద్దగా ఏం చేసినట్టు ఉండదు అనమాట. బట్ అదేంటో తెలీదు, ఆ రోజైతే మాత్రం మొత్తం ఈచ్ అవరు చాలా అంటే స్లోగా జరుగుతున్నట్లు అనిపించింది. అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ పూరి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారనమాట.
ముందు అందరికీ ఒక పక్క టీలు పెట్టేస్తూ ఉన్నారు. సో అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి టీ అది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే పూరీకి అది కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఈ పూరీకి అయితే మనకి కాస్కోలోనో ఏమో టాటిలాస్ దొరుకుతాయి కదా, సో అవే తెచ్చి ఇట్లా పూరీలాగా ఫ్రై చేస్తూ ఉన్నారు. నాకు తెలీదు అసలు ఇట్లా చేస్తారని కూడా. కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తాయేమో కానీ, బట్ ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా ఎక్కువ మంది ఉన్నప్పుడు అయితే మాత్రం పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో అలా పూరి కర్రీ రెండు కూడా చాలా బాగా కుదిరాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అంత మంచి ప్లేస్లో అంత మంచి ఫుడ్ దొరికితే ఇంకేమైనా ఉంటుందా. అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ సతీష్ అయితే టీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సతీష్కి మామూలుగానే అంటే నేను తాగను కాబట్టి నేను చాలా తక్కువ పెడతా ఉంటా అనమాట. తన కోసమే పెట్టాలి ఎప్పుడైనా. సో తను కూడా రోజు ఏం తాగడు. ఎప్పుడైనా అలా ఏదైనా టీ దొరికితే ఇంకా తన హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా అందులోకి ఎర్లీ మార్నింగ్ దొరికితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట. ఆ ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో అలా బ్రేక్ఫాస్ట్ అది బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం సేపు చిన్న చిన్న యాక్టివిటీస్ అట్లాంటివి చేసుకున్నారనమాట. లైక్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేయటం కానీ ఇట్లాంటివి చేసాము. నేను కనిపించను మీకు ఎందులో కూడా, బట్ ఈసారి మీకు సతీష్ అయితే కొంచెమన్నా కనిపిస్తూ ఉంటాడనమాట. సో తనకి డ్యాన్స్ అంటే కొంచెమన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ నాకు చాలా చాలా తక్కువ. నాకు అసలు రాదు, నాకు అసలు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఇప్పుడైతే మీకు అవి కూడా చిన్న చిన్న క్లిప్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఎక్కువ పెట్టలేను ఎందుకంటే కాపీ రైట్స్ అవి వస్తాయి కాబట్టి. బానే ఉంది చెప్పేవా. సో అలా అందరూ కూడా కాసేపు ఎంజాయ్ చేసాము. వాళ్ళందరినీ చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట. ఎవరు కూడా అంత ప్రొఫెషనల్ డాన్సర్స్ లేకపోతే ఏదైనా సాంగ్ నేర్చుకొని అట్లా చేయటమో అట్లా కూడా ఏం కాదనమాట. ఆ టైంకి ఏ స్టెప్స్ వస్తే ఆ స్టెప్స్ అట్లా వేయటం కాసేపు ఫన్ కోసమో లేకపోతే యాక్టివిటీ కోసమో అనమాట. చాలా బాగా అనిపించింది. ఈవెన్ వాళ్ళని చూసి సతీష్కి కూడా బాగా చేయాలనిపించింది. సో తను కూడా జాయిన్ అయ్యి తనకు వచ్చినట్టు వేశాడు అనమాట. ఇంతకీ సతీష్ ఎట్లా చేశాడు ఏంటి అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. Sit properly, Nana. Otherwise, you will fall down. నేను నాన్న కాదు, నేను భవన్. నువ్వు భవీనా? దట్స్ ఓకే. నువ్వు భవీనా? నాని కాదా నువ్వు? నాన్న కాదా నువ్వు? నాని ఎవరు? నాన్న కాదు. నాని ఎవరు? సరే నాన్న ఎవరు? వాడు హన్షు. Okay, now want some more. Lemonade. Then no more lemonade. Okay? Yay! Yeah. Banda?
ఇది ఓకేనా? ఇది ఆగుద్దా? వైట్ రైస్ అండి బగారా. You found it? Nice. Yay, good job. You get the lemonade. Yay. You got it. క్యాంపింగ్ అంతా బాగుంటుంది కానీ మధ్యలో ఒక 2-3 అవర్స్ ఉంటుంది అనమాట. ఐ మీన్ మార్నింగ్ చాలా బాగుంటుంది, ఈవినింగ్ చాలా బాగుంటుంది. బట్ మిడిల్లో ఉంటుంది చూసారా, కరెక్ట్గా నూనె అయ్యాక అనుకుంటా నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అందులోకి బాగా ఇంట్లోనే ఉండి అలవాటు అయిపోయాం కదా, ఈ కొన్నాళ్ళుగా అయితే కనీసం 3-4 ఇయర్స్గా ఇంటికి అతుక్కుపోయి ఉన్నామేమో. సో దానివల్ల ఏంటో తెలియదు కానీ అసలు ఎక్కువ ఆ టైంలో మాత్రం బయట ఉండాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే టెంట్లో ఉన్న వేడిగానే ఉంటుంది, ఇంక ఎక్సెప్ట్ కార్లో కూర్చుంటే తప్ప. అప్పటికి చాలాసేపు మేనేజ్ చేసాము. ఇంకా నేను అంత కుకింగ్ ఏం చేయలేదు అనమాట, వాళ్ళందరి కుకింగ్ అంతా కూడా చేశారు. సో నేను ఏమైనా చిన్నవి ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా కానీ బట్ వాళ్ళ కుకింగ్ ముందు నావి అసలు సరిపోవు అనమాట. నాదేదో ఇంట్లో అన్నీ కూడా ఒకటే చోటు ఉంటే చేయగలను కానీ ఇట్లా అయితే నేను కుక్ చేయలేను అనమాట. బట్ వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. చల్లగా ఉన్నాను. No, please, no, please. Yeah. I'm not letting go. Don't spit in my ears. Momo. Oh, you can. హన్షు సరే అసలు ఎంతలాగా ఎంజాయ్ చేశాడు. మార్నింగ్ నుంచి అసలు వాడు ఎన్ని యాక్టివిటీస్ చేశాడో అనమాట. ఇంట్లో ఉంటే అసలు పాపం వాళ్ళకి ఏం యాక్టివిటీసే ఉండవు కదా, వాడికి ఇట్లా ఛాన్స్ వచ్చినందుకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ అంతా కాసేపు సైకిల్ మీద రౌండ్స్ వేసాడు, అక్కడ చుట్టూ ఉంటే మంచిగా బాగా ఎంజాయ్ చేశాడు. నాకు కూడా అనిపించింది అనమాట వాడిని చూస్తే, నేను ఎందుకు సైకిల్ తెచ్చుకోలేదా అట్లా అని చెప్పి అంతలా తొక్కాడు. ఆ తర్వాత మంచిగా వాళ్ళిద్దరు కలిసి కాసేపు ఏవేవో ఆటలాడుకున్నారనమాట. ఇప్పుడు ఇంకా వాటర్ గన్స్ అవేవో దొరికితే వాటన్నిటితో కూడా ఆడుకుంటా ఉన్నాడు. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇంక ఇక్కడ ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోతా ఉంది. అసలు నేనైతే ఇన్ని ఐటమ్స్ చేస్తారు అని కూడా అనుకోలేదన్నమాట. ప్లాన్లో ఉంది బట్ అయినా కూడా చేసేటప్పటికి ఏమవుతుందో ఏమోలే అనుకున్నాను. బట్ అందరూ ఓపిక అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. సో పక్క బగారా రైస్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా చికెన్ కర్రీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడ చూసారా బజ్జీలు కూడా వేస్తూ ఉన్నారు. బజ్జీలు అయితే చాలా బాగా కుదిరాయి కదా. ఈ బజ్జీలు వేస్తున్నప్పుడు నేను లేనన్నమాట. నేను మా సిస్టర్ కాల్ చేస్తే తనతో మాట్లాడుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడ వాక్ చేసుకుంటా అటు పక్క కొంచెం తిరుగుతూ ఉన్నాను అనమాట. బట్ బజ్జీలు అయితే మా వీడియోలో చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్గా అనిపించింది. పన్నీర్ చేయకుండా అయితే ఫ్లేమ్ వస్తుందండి, పెంచు దీని మీద పెట్ట తక్కువ లేదు. ఏ వాటర్ బజ్జీలు చాలా వరకు నేనే బాగా వేస్తాను అని ఫీల్ అయిపోతూ ఉంటాను. బట్ నాకన్నా బాగా వేసారనిపిస్తుంది వీళ్ళ బజ్జీలు చూస్తుంటే మాత్రం. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడ ఆలుగడ్డతో కూడా వేశారు. సో రెండు బాగున్నాయంట. బట్ మిరపకాయ బజ్జీలు అయితే మాత్రం కొంచెం కారం ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అండ్ ఇంక ఇక్కడ బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫారెస్ట్లో కూడా మాకు బగారా రైస్ దొరికింది చూసారా, ఇంతకన్నా ఇంకేమైనా ఉంటుందా. ఇంకా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా సతీష్ పని నా పని ఇద్దరి పని అయిపోయిందనే చెప్పాలి. ఇంకా హంచ్ కూడా బాగా నీరసం అయిపోయాడు అనమాట. ఎండలో ఆడటం కదా, వాడు మామూలుగానే ఎక్కువ ఉండలేడు. 1 గంట సేపు 1.5 ఉంటేనే వాడు పని అయిపోతుంది. సో ఈరోజు కొంచెం ఎక్కువసేపు ఉండేసరికి బాగా అలసిపోయాడు. సో అందరం కూడా కొంచెం టెంట్లోకి వచ్చేసి మంచిగా, టెంట్లో అయితే ఫ్యాన్ ఉందని చెప్పి ఇంకొచ్చి కూర్చున్నాం అనమాట. సో ఫస్ట్ ఫుడ్ అయితే బాగా చేసాము. బగారా రైస్ చికెన్ కర్రీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది.
నాన్ వెజ్ కాదు, వెజ్ స్పెషల్స్ కూడా కొన్ని చేశారు. నేను మరి వీడియోలో కవర్ చేయలేదు, నాకు గుర్తులేదు. బట్ సతీష్ అయితే నాకు కొంచెం అవి కూడా వేసుకొని వచ్చాడు అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. పచ్చడి ముక్కలు పచ్చడి కూడా ఉంది. సో అది చాలా రోజుల తర్వాత తింటున్నాను, చాలా బాగా అనిపించింది. సో అది ఇంకా లోపలైతే కూర్చొని ఫుడ్ అది ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంకా అందరం కూడా ముగ్గురం కూడా బాగా చేసి కాసేపు హన్షన్ పడుకోబెట్టడానికి అని చెప్పి కార్లో అలా ఒక రైడ్కి వెళ్ళొచ్చాము. ఇంకా ఈవినింగ్ మేము చెప్పులు పట్టడానికి వాటికి వెళ్ళాము అనమాట. సో అది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. మా క్యాంపింగ్ ఎలా ఉంది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా మీలో ఎంతమంది క్యాంపింగ్కి వెళ్ళాలని ఉంది అని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.